ఆగస్ట్ 15న నేను డైరెక్ట్ చేసిన 1000 అబద్ధాలు రిలీజ్ అయింది. సాయిరామ్ శంకర్ గారు హీరో, ఎస్తర్ హీరోయిన్, దీన్ని కూడా ఒక హీరో చేశారు, కామెడియన్ నవీన్. సినిమా చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు. మా సినిమాతో పాటు ఇంకో 4 సినిమాలు రిలీజ్ అయినాయి. దాంతో ఓపెనింగ్ బాగుంది, దాని తర్వాత కొంచెం కలెక్షన్స్ అన్నీ కొంచెం 5 సినిమాలు అపోజిషన్ ఉండటం వల్ల అంత స్ట్రాంగ్గా లేవు. కానీ బేసిక్గా సినిమా చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారు. మా హీరో ఇంతకుముందు పెద్ద హిట్ లేదు, నాకు పెద్ద హిట్ లేదు. మా ప్రొడ్యూసర్ కొత్త ప్రొడ్యూసర్, కొంచెం వీక్ ప్రొడ్యూసర్, దాంతో హెవీ పబ్లిసిటీ చేయలే. మాతో పాటు రిలీజ్ అయిన సినిమాలు బాగా పబ్లిసిటీ చేయగలిగారు, మేము అంత చేయలేకపోయాం. ప్రెస్ షో కూడా రిలీజ్ రోజు వేయాల్సింది వేయలేక ఇవాళ వేసాం అనమాట. అంటే ఇవాళ సాటర్డే 3వ రోజు వేసాం. సినిమా చూసిన వాళ్ళందరికీ, ఫ్యామిలీకి అందరికీ బాగా నచ్చింది అంటున్నారు. బాగా నవ్వుతున్నారు, థియేటర్లో సినిమా చూసినంతసేపు నవ్వుతున్నారు. కాకపోతే హౌస్ఫుల్స్ అవ్వట్లేదు. సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు, కానీ వచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఒక వీక్ హీరో, వీక్ ప్రొడ్యూసర్, వీక్ డైరెక్టర్ ఉండటం వల్ల. ఈ ప్రెస్ మీట్ పెడతానికి మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్స్ ఎ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చూడండి, 100% ఎంజాయ్ చేస్తారు. నా స్టైల్లో తీలా, వేరే స్టైల్ ఇంకో కొత్త రకం ట్రై చేశాను. సినిమా బాగానే వర్కౌట్ అయింది అంటున్నారు. మామూలుగా అన్ని సినిమాలకు ఒక 5-6%కి నచ్చని వాళ్ళు ఉంటారు కదా, అలాగే దీనికి కూడా నచ్చని వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ 80% మందికి నచ్చుతుంది. ఇవాళ సాటర్డే మార్నింగ్ షోస్ అన్నీ చాలా బాగున్నాయి. కలెక్షన్ అంటే నిన్న వీక్ అన్నాను కదా, ఇవాళ చాలా బాగున్నాయి. ఈవినింగ్ షోస్ దాకా బాగా బుక్ అయిపోయి ఉన్నాయి. సినిమాని హిట్ చేసి మాకు బోల్డ్ డబ్బులు వచ్చేటట్టు చేయండి, అప్పుడే నేను ఇంకో సినిమా తీయగలను. నిన్న మా 1000 అబద్ధాలు సినిమా రిలీజ్ అయింది. సో చూసిన వాళ్ళందరూ పాజిటివ్గా చెప్తున్నారు. నాకు కూడా మనస్ఫూర్తిగా పాజిటివ్గా ఉంది సినిమా. సో డైరెక్టర్ గారు చెప్పినట్టు చిన్న మన ఈ డిస్టర్బెన్సెస్ వల్ల కలెక్షన్స్ అవి కొంచెం తక్కువగా ఉన్నాయి. బట్ మా సినిమాకున్న కొంచెం మాకు సినిమాలో ఉన్న చిన్న పాజిటివ్నెస్ ఏంటంటే మౌత్ టాక్ బాగుంది. సో సినిమా బాగుంది అనే ఆ టాక్ స్ప్రెడ్ అవుతుంది. సో డెఫినెట్గా మా సినిమా నిన్న మొన్నటి కన్నా ఈరోజు మంచిగా కొంచెం ఇంక్రీజ్ అయినాయి అన్నిటిలో కూడా. సో డెఫినెట్గా ఇది మంచి సినిమా, ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ సినిమా. సో సినిమా చూడండి, మా 1000 అబద్ధాలని సక్సెస్ చేయండి, హ్యాపీగా నవ్వుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్తర్ నరోన్నా. 1000 అబద్ధాలు నేను తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ మూవీ నేను 3 times చూశాను. సో ఫస్ట్ టైం కింద నాకు సెకండ్ టైం చూసినప్పుడు ఇంకా బెటర్ అనిపించింది. థర్డ్ టైం ఈరోజు చూసినప్పుడు ఐ సా మెనీ మోర్ బెటర్ థింగ్స్ దాన్ ద ఫస్ట్ టైం. సో నాకు అనిపిస్తుంది, నేను చాలామంది రియాక్ట్ కూడా చేశారు థియేటర్లో, అది వినిపించింది. ఐ ఎంజాయ్డ్ ద ఎక్స్పీరియన్స్ థరోలీ. సో మీరందరూ వచ్చి మూవీ చూడండి. మూవీ ఎలా ఉంది అన్న ఇంకా ఎవరికి చెప్పండి, టెల్ ఇట్ టు అదర్స్ అండ్ మేక్ మెనీ మోర్ పీపుల్ కమ్ టు ద మూవీ అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్ అండి. ఇందులో నేను ఒక బ్రో అనే క్యారెక్టర్ చేశాను. మా సినిమా పేరు 1000 అబద్ధాలు. సినిమా మాత్రం సూపర్ హిట్, ఇది నిజం. నేను మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని అడుగుతూ ఉంటాను రెగ్యులర్గా, ఆ సినిమా ఏ సినిమా ఎలా ఉందంటే, ఆడి కాంప్లిమెంట్ ఏమి ఇచ్చాడంటే, ఒక పాప్కార్న్ ప్యాకెట్ పట్టుకుని హ్యాపీగా ఫుల్ లెంత్గా నవ్వుకుని హ్యాపీగా వచ్చేయాలి, ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఫుల్గా నవ్వుకోవాలంటే ఈ సినిమా చూడాలని చెప్పాడండి. మీరు కూడా హ్యాపీగా మేము గ్యారంటీ ఇస్తున్నాం. 1000 అబద్ధాలు 1000 నిజాల్లో మేము చెప్తున్నాం, ఖచ్చితంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఆల్మోస్ట్ సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేశానండి. టోటలీ బ్రాడ్ మైండెడ్ అండ్ కంక్లూజన్ కూడా డైరెక్టర్ గారు చాలా బాగా ఇచ్చారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ 1000 అబద్ధాలు కలిసి ఒక పెళ్లి చేయమన్నారు. సో ఈ పెళ్లి చేసాం అండ్ ఇట్స్ అ హిట్ నౌ. సో అందుకే ఈ సక్సెస్ మీట్. డైరెక్టర్ గారు చెప్పినట్టు అందరు వీక్ ఉన్నా కూడా స్టోరీలో దమ్ము ఉంది, అందుకే హిట్ అయ్యగలిగింది. సో ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ అందరు చూడాల్సిన మూవీ. ఇట్స్ అ క్లీన్ మూవీ. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ బ్లెస్ us. థ్యాంక్ యూ.